హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ కావాలన్నప్పుడు మైదా, పంచదార వాడకుండా ఇంట్లోనే గోధుమ పిండి బిస్కెట్లు ఎలా చేయాలో ఈరోజు చూపిస్తానండి. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులైనా అస్సలు పాడవు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో అరకప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద కప్పు తీసుకున్నాను. ఇందులో పావు కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే చాలు. ఇలా కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి నలకలు లేకుండా ఒకసారి వడకట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండిని కలుపుకోవటానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో మనం ఏ కప్‌తో బెల్లం అయితే తీసుకున్నామో అదే కప్‌తో గోధుమ పిండి 2 కప్పులు వేసుకోవాలి. ఇది కరెక్ట్ కొలతండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు నూనె, ఒక పావు కప్పు నువ్వులు, అలాగే ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బిస్కెట్లు చేసేటప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ వేస్తే బిస్కెట్లు నూనె పీల్చకుండా కరకరలాడుతూ ఉంటాయండి. దీనితో పాటే ఒక పచ్చి కొబ్బరికాయను చక్కగా తురుముకుని ఆ కొబ్బరి తురుమును కూడా వేసేయండి. చిటికెడు ఉప్పు, చివరిగా కొంచెం యాలకుల పొడి వేసి ఇవన్నీ పిండికి పట్టేలా చేత్తో బాగా కలుపుకోవాలి. పిండిని చేతితో పట్టుకుంటే ముద్దలా అవ్వాలన్నమాట. అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం పోసేయకూడదు. చూసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ బెల్లం నీళ్లు పిండికి కలపటానికి సరిపోకపోతే మామూలు నీళ్లు కొంచెం వేసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక చివర్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనం ఎక్కువ పిండి కలిపాం కాబట్టి దీన్ని ఒక 3 భాగాలుగా చేసుకుని కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పిండిని చక్కగా నాననివ్వాలి. 20 నిమిషాల తరువాత పిండి బాగా నానుతుంది కదా! ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ షేప్‌లో ఒత్తుకోవాలి. మీకు నచ్చిన షేప్ ఏదైనా చేసుకోవచ్చండి. ఇలా రోల్ లాగా చేసి ఒక చాకు తీసుకుని చిన్న చిన్న బిస్కెట్ ముక్కలుగా కట్ చేసుకోవటమే. అలాగే మిగిలిన పిండినంతా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్లను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. బిస్కెట్లు వేసిన వెంటనే గరిటె పెట్టేయకండి, విరిగిపోతాయి. కొద్దిగా వేగాక నిదానంగా అడుగు నుండి తిప్పుకోవాలి. అలాగే మంటను హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఓపికగా వేయించుకుంటే లోపలి వరకు వేగి గుల్లగా వస్తాయి. ఇలా నిదానంగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా? ఈ రంగు వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకోవటమే. నూనెలో ఉన్నప్పుడు కాస్త మెత్తగా అనిపించినా చల్లారాక భలే గట్టిగా కరకరలాడుతూ వస్తాయండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.